రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రకరమైన పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఒక అలవాటుంది. ఏ ఉద్యమానికైనా, ఏ రాజకీయ పార్టీకైనా, ఏ విప్లవానికైనా అగ్రకులాలు నాయకత్వం వహిస్తేనే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు గానీ, ఉద్యమకారులు గానీ, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ధనవంతులు గానీ, మధ్యతరగతి గానీ స్పందించటానికి అలవాటు పడినట్టుగా కనిపిస్తున్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో 90% ప్రజానీకము బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. కానీ బడుగు బలహీన వర్గాలే ఉన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం గావాలి, అదేవిధంగా అందరికీ సమానమైనటువంటి పంపిణీ జరగాలి, ఆర్థిక పంపిణీ జరగాలి, ఉద్యోగాల పంపిణీ జరగాలి, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో పంపిణీ జరగాలి అనే ఉద్యమాలొస్తే అసలు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఏ మేధావులు, ఏ ఉద్యమకారులు, ఏ రచయితలు, ఏ కళాకారులు, అదేవిధంగా ఏ డబ్బున్నటువంటి బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు స్పందించి దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయటానికి, దాన్ని భుజాన వేసుకొని ఆ ఉద్యమాన్ని నడిపించటానికి ముందుకు రావటం లేదు. అంటే ఏదో కరెక్ట్‌గా ఏంటిది అనంటే ఇది ఒక అలవాటుగా కొనసాగుతున్నట్టున్నది. ఎందుకనంటే మొదటి నుంచి కూడా దీన్ని గమనిస్తే ఒక హిస్టారికల్‌గా కొన్ని ఉద్యమాలను గనక పరిశీలిస్తే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో గూడా ఏదైతే నిజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఏదైతే పోరాటం జరిగిందో, ఆ పోరాటంలో గూడా ఇది పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా చిన్న భూస్వాములు ఐక్యమై పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద దేశ్ముఖులు, అదేవిధంగా పటేన్లు, దొరలు, జాగీర్దార్లు ఈ పేర్లతోటి ఉండి నిజాం ముస్లిం పరిపాలన అనే పేరుతోటి దానికి వ్యతిరేకంగా ఎవరైతే శూద్ర అగ్రకులాలు ఉన్నారో రెడ్డి, కమ్మ, అదేవిధంగా వెలమ చదువుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళు ఉద్యమాలు చేస్తే, వీళ్ళు కమ్యూనిస్టు పార్టీలను నడిపిస్తే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి రామానంద తీర్థ లాంటి వ్యక్తులు మొత్తం ఏందనంటే నిజాంకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు దొరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు లేకపోతే సత్యాగ్రహాలు మొదలుపెడితే, వాళ్ళ నాయకత్వం కింద ఈ బడుగు బలహీన వర్గాలంతా కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయటానికి, దాంట్లో ఉవ్వెత్తున పాల్గొనటానికి, త్యాగం చేయటానికి, జైల్లోకి వెళ్ళటానికి, బాంబులు విసరటానికి ఇవన్నీ కూడా చాలా ముందుకొచ్చారు. ధైర్యంగా ముందుకొచ్చారు. అంటే ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తే, ఆయన ఉండి రెచ్చగొడితే దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కూడా ధైర్యంగా ఆ ఉద్యమంలో అనేక త్యాగాలు, కుటుంబాన్ని వదులుకొని జైలుకు పోవటానికి, కేసులు పెట్టించుకోవటానికి, నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి చాలా స్వేచ్ఛగా, చాలా ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని అప్పుడు ఆ సన్నివేశాలు, అప్పుడు జరిగినటువంటి చరిత్రను చూస్తే తెలుస్తూ ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా పుచ్చలపల్లి సుందరయ్య, అదేవిధంగా అనేక మంది నాయకులు రావి నారాయణ తెలంగాణ ప్రాంతంలోనైతే రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బిఎన్ రెడ్డి, అనేక మంది బద్దం బాలరెడ్డి, భూస్వామ్య రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మధ్యతరగతి రెడ్లు తిరుగుబాటు చేస్తే, మధ్యతరగతి రెడ్ల నాయకత్వంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కూడా ఉవ్వెత్తున పాల్గొని భూమి కోసం, భుక్తి కోసం ఏందనంటే పోరాటం చేసి మొత్తం దాంట్లో అసలు ప్రాణాలను కోల్పోయి అసలు ధైర్యంగా ఎదుర్కొని ఇల్లు వాకిలిని వదిలి ఆయుధాలు పట్టుకొని అసలు చనిపోవటానికి కూడా సిద్ధమే అన్నట్టుగా ధైర్యంగా ఒక సాయుధ పోరాటాన్నే నిర్వహించడానికి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళంతా కూడా కార్మికులు, కర్షకుల పేరుతోటి, భూమి లేని కార్మికుల పేరుతోటి మహిళలు అందరూ కూడా ఏందనంటే గ్రామాలకు గ్రామాలే కమ్యూనిస్టు శూద్ర అగ్రకులాల నాయకత్వంలో, కమ్మారెడ్ల నాయకత్వంలో గ్రామాలకు గ్రామాలే బడుగు బలహీన వర్గాలంతా కదిలినటువంటి పరిస్థితి ఉంది. రెడ్డి సామాజిక వర్గంలో ఒక పేదవాళ్ళైనా, బ్రాహ్మణ సమాజంలో ఒక పేద బ్రాహ్మణ మేధావి అయినా, ఉద్యమకారుడైనా ఉద్యమం చేస్తే లక్షల మంది వాళ్ళ వెనకాల పోగు కావటానికి, దాంట్లో పాల్గొనటానికి, దెబ్బలు తినటానికి, మొత్తం లక్షలాదిగా సమావేశాలు కావటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ సాయుధ పోరాటం అంతా కూడా ఏందనంటే పెద్ద దేశ్ముఖులకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, పటేన్లకు వ్యతిరేకంగా, పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా, మధ్యతరగతి శూద్ర అగ్రకులాలు కమ్మరెడ్లు తిరుగుబాటు చేస్తే
వాళ్ళ నాయకత్వంలో వీళ్ళంతా పాల్గొని కూడా బ్రాహ్మణులలో ఉన్న పేద బ్రాహ్మణులు నాయకత్వం వహించినా వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. రెడ్లల్లో పేద రెడ్లు, మధ్యతరగతి రెడ్లు, చిన్న రెడ్లు, చిన్న భూస్వాములకు సంబంధించిన రెడ్లు నాయకత్వం వహించినా వాళ్ళ కింద పనిచేయడానికి బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు. వాటిని జయప్రదం చేస్తారు. కానీ